గాలిలోన పుట్టినాం, గాలిలోనే పెరిగినాం, కానీ గాలిలో మర్మం ఏముందో తెలుసుకున్నాం. ఇప్పుడు రహస్యం ఇది తెలుసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రోజు ధ్యానం చేయమంటాం, తిరుగుతాం, కానీ గాలిలో ఏముందో గీతలు చెప్పిండు. గీతలో ఏం చెప్పిండంటే మనకి ప్రాణం సమకృత్వ నాసాభ్యంతర చారణం. భగవద్గీతలో కొన్ని శ్లోకాలు పరమాత్మ దయ వల్ల కొన్ని నచ్చినాయి నోటికి. అంటే ఇంటికాడ అవకాశం కొంచెమే ఉంటుందమ్మా. ఆ మాత్రంలో నేను భగవద్గీతను పట్టుకుని ఒకదాంట్లో ఉత్తర గీత, భగవద్గీత, అష్టావక్ర గీత, గర్భగీత అన్ని గీతలు ఉన్నాయి మా ఇంట్లో. అవన్నీ వరుసకొని కూర్చుంటా. అంటే సమయం ఉన్నదాన్ని బట్టి నేర్చుకుంటున్నా. తర్వాత ఇక్కడ మనకి ఏం చెప్తున్నానంటే ప్రాణం మన లోపల రెండు శ్వాసలు ఉన్నాయి. ప్రాణం ఉంది, అపానం ఉంది, ఉచ్ఛ్వాస ఉంది, నిశ్వాస ఉంది. రెండు తీసుకుంటాం, ఒకటి తీసుకుంటున్నాం, ఒకటి వదిలిపెడుతున్నాం కదా. ఏం చేయమంటుండు కృష్ణ భగవానుడు అంటే భగవానుడు ఏం చేయమంటుండు ఇక్కడ? దీన్ని రెండింటిని సమానం చేయమంటుండు. ఇలా గమనించుకోవాలా. ఇప్పుడు ఈ శ్లోకంలో ఇది చెప్పిండు కదా, వెంటనే నేర్చుకోవాలా మనకు. సోహం అంటే ఇక్కడ ఏంటి అంతే. సోహం అనేసరికి ఇంకా వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇప్పుడే మీరు నేర్చుకుంటుంది కదా, బేసిక్ చెప్పాలా, అది డీప్ అవుతుంది. అందుకని చెప్పట్లేదు. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఒక రంధ్రం నుంచి ఎక్కువ వేడి వస్తుంది గాలి, ఇంకో రంధ్రం నుంచి తక్కువ. అంటే ఒక రంధ్రం నుంచి 70, ఒక రంధ్రం నుంచి 30, ఒక రంధ్రం నుంచి 60, ఒక రంధ్రం నుంచి 40. ఇలా ఎంతసేపు ఉంటుంది? 90 minutes. అర్థమైందా? మళ్ళీ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది, రివర్స్ అవుతుంది. అలా ఉన్నప్పుడు ఏమైతే అంటే మనసు స్థితిలో ఉంటాం. బాగా వినండి. అలా ఉన్నప్పుడు మనసు స్థితిలో ఏం చేయమంటుండు మరి? ప్రాణౌ సమౌకృత్వ నాసాభ్యాంతర. నాసాభ్యాంతర అంటే నాసికలో ఉన్న, నాసిక అంటే ముక్కు, నాసాభ్యాంతర చారినౌ అంటే ముక్కులో ఉన్న శ్వాసని మీరు పట్టుకుంటే అది సమానమవుతుంది అంటున్నాడు. ఎప్పుడైతే శ్వాస సమానం, ఎందుకు ఏమంటుండు సమానం? అది చిన్నగా నీ రెండు కనుబొమ్మల మధ్యలో ఒక జ్యోతిగా వచ్చి కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఏమైతుంది? మనసు శూన్యమైపోతుంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అంటే మనసు శూన్యమైతుంది. మనసు లేదు కాక మెల్లిమెల్లిగా ఆలోచనలు అన్ని వెళ్ళిపోయి పూర్తిగా ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఎలా అయితే అంటే నీళ్ళ బిందెని ఖాళీ చేస్తుంది, అలా ఖాళీగా ఉంటుంది బుర్ర. ఎప్పుడు శ్వాస మీద కాసేపు ధ్యాసతో కూర్చుంటే, అలా రోజు చేయగా ఖాళీ బిందెలాగా నీ ఖాళీ మైండ్ అయిపోతుంది. అప్పుడు ఏమైందంటే ఇక్కడ శ్వాస కూర్చుంటది, ఇది ఆగిపోతుంది, మనసు ఆగిపోతుంది, శ్వాస ఆగదు, నిలిచిపోతుంది. ఆగిపోతే చచ్చిపోతాం, నిలిచిపోతుంది. అంటే ఇక్కడ కూర్చుండి ఒక జ్యోతి వెలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న నాడి, ఇక్కడ ఉన్న రంధ్రాన్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు ధ్యానం వచ్చింది. ఆ ధ్యాన స్థితిలో మనకి ఏమైందంటే ఏ ఆలోచన లేదు. సముద్రం మధ్యలో చూసి ఎప్పుడన్నా ఒడ్డుకి చూసినాం. ఒడ్డుకి ఏముంటాయి? అలలు, శబ్దం. అలలు ఎట్లా వస్తాయి? నన్ను చంపేస్తే ఏమో అన్నట్టుగా అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. అలా మన మనసు ఉంది. కానీ సముద్రం మధ్యలోకి వెళ్తే ఈ అలలకి సముద్రానికి సంబంధం లేదన్నట్టు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి స్థితికి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు అంతటా నిండి ఉన్న దేవుడు అంతటా ఉన్నాడు కదా, మరి ఎటన్ ముఖం పెడతాం? అవునా కాదు చెప్పండి. అది కూడా చెప్తుంది నువ్వేమన్నా, నేను చెప్తలేని ఇది నేను కూడా నేర్చుకున్నా. నేను కూడా పిచ్చి లెక్క పూజ చేసి ఇటే ఉండాలా, అదే టైంకి వేయాలా, అటుంటే మళ్ళీ దేవుడు మనల్ని ఏమైనా వేయదిక్కి నిజంగా ఇంత మట్టి బుర్రతో ఉండేదా? ఎటు మోకం చేయాలా? మనం తిరుగుతున్నామా? సూర్యుడు తిరుగుతున్నాడా? తిరిగేది మనం. సూర్యుడు ఆనే ఉంటాడు, ఎటు తిరిగాడు ఆయన. కానీ మనం తిరుగుతున్నాం కదా, సూర్యుడు తిరుగుతున్నాడని మనం చెప్తాం. సూర్యుని చుట్టూ మన భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. చూడండి, ఇది నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. కానీ మనం రివర్స్ బతుకుతున్నాం, రివర్స్ మాట్లాడుతున్నాం. సూర్యుడు వచ్చిందంట, అసలు సూర్యుడు ఓడు. అర్థమైందా? ఆయన ఓడు, నిరంతరం ఉంటాడు. కానీ మనం అటు వెళ్ళిపోతాం. అందుకని ఇక్కడ ఏమంటుందంటే శ్వాసని సమానం చేయమంటుంది. సమానం చేస్తే ఏమైతుందంటమ్మా, అందులో ఉన్న రహస్యం ఏంది? శ్వాసని ఎప్పుడైతే సమానం చేస్తామో ఇక్కడ నిలిచి ఉంటుందో 9 రంధ్రాలు మూసుకపోతాయి. ఏ రంధ్రాలు?
9 నవగ్రహాలు. ఆదిత్యాయ చ సూర్యుడు, సోమాయ చంద్రుడు, మంగళాయ అంగారకుడు, బుధుడు, బుధాయ గురుడు, గురుడు బలం లేదంట, శుక్రుడు, శనీశ్వరుడు, రాహువు, కేతు. అందుకే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని. శని ఇక్కడ ఉంటాడు నాలుక మీద. శనీశ్వరుడు ఎప్పుడు నాలుక మీద ఉంటాడు. శని రాహవే కేతవే నమః. ఈ 9 మందిని మూసేయడమే ధ్యానం. అందుకని మనం అక్కడ తిరుగుతున్నాం గుడిలో 9 మంది చుట్టూ. ఇక్కడ తిరగట్లేదు. అక్కడ ప్రాణం ఉందా? వీటిలో ప్రాణం ఉందా? మనం పోసినామా? పంచులు మంత్రంతో ఆ విగ్రహాలను ప్రాణం పోస్తారు. కానీ ఇక్కడ ఎవరు ప్రాణం పోసింది? భగవంతుడు కదా. అంటే ఇందులో ఉన్న నవగ్రహాలు, సూర్యుడు ఇంట్లోనే ఉన్నాడు అంటే ఈ నవగ్రహాలని బ్రహ్మ ప్రాణం పోసి కూర్చుని మన శరీరంలో. చూడండి, నాలుక పైన శనీశ్వరుని కూర్చుని పెట్టేసిండు బ్రహ్మ. కింద 2 రంధ్రాలు ఉన్నాయి, మలమూత్ర విసర్జనలు. ఇక్కడ 2, 4, 6, 8, 9 రంధ్రాలని ఎప్పుడైతే మూసి నీ శ్వాసతో నువ్వు ఉంటావో అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రం ఏం చేస్తుంది? అంతటా నిండి ఉన్న పరమాత్మ శక్తిని గుంజుకుంటుంది, ఈ లోపలికి పంపిస్తుంది. ఎప్పుడైతే మన లోపలికి వేస్తుందో ఆ మన శ్వాసలో ఉన్న మర్మం అనే రహస్యం మనకు అర్థమవుతుంది. అంటే మనలో అంత రహస్యం ఉంది శ్వాసలో. శ్వాసలో ఏముందంటే అంటే ప్రాణశక్తి ఉంది. మన ప్రాణాన్ని నిలిపే శక్తి ఉంది. మనకు శక్తి లేదు, ఎలా అయిపోతాం? అందుకని దేనన్నా తట్టుకోవాలంటే ఏం కావాలంటారు? బలమా శక్తి? శక్తి కదా. బలం కావాలని వాళ్ళని అంటారా? మరి ఆ శక్తి తట్టుకోవాలన్నా శక్తి అంటారు, ఎదుర్కోవాలన్నా శక్తి అంటారు, దేనన్నా తట్టుకొని నిలబడాలన్నా శక్తి అంటారు. అంటే అన్నిటికీ శక్తి అంటాం. అంటే ఎనర్జీ ఎవరిది? సాక్షాత్తు భగవంతుని యొక్క ఎనర్జీ మన లోపలికి 3 సార్లు వస్తుంది. ఎప్పుడెప్పుడో చెప్పండి, మీరే చెప్పండి. ఒకసారి మనకి అప్పుడు ఎనర్జీ వస్తుంది. ఎలా వస్తుందో కూడా తెలుసుకుందాం. నీకు అంత క్లారిటీ ఇస్తే ఈరోజు కొంచెం సేపే టైం. అంటే మనకి ఏ పని చేయాలన్నా ఎనర్జీ కావాలి. ప్రాణశక్తి అంటారు దాన్ని. ప్రాణశక్తి లేకపోతే మనం ఏం చేయలేము. ప్రాణశక్తి ఎందులో ఉందంటే శ్వాసలో ఉంది. బయట విశ్వశక్తి ఉంది, మన లోపల ప్రాణశక్తి ఉంది. ఈ రెండింటిని కలపడమే ధ్యానం. విశ్వశక్తి ఈజీగా రాదు మన లోపలికి. ప్రాణశక్తి ఆల్రెడీ ప్రాణం పోసింది కాబట్టి ప్రాణశక్తి ఉంది, కానీ ఖర్చు చేస్తున్నాం. ప్రాణశక్తి దేనికి ఖర్చు చేయాలంటే సేవకు ఖర్చు చేయాలి. ఎలాంటి సేవ? ఎలాంటి సేవ మళ్ళా అంటే స్వార్థం లేని సేవ. స్వార్థం లేని సేవ అంటే ఏమి ఆశించకుండా చెయ్యాలా? ఎక్కడ చేసినావు అక్కడనే మర్చిపోయే సేవ చేస్తే నీ శక్తిని నువ్వు దానికి ఉపయోగిస్తే నీకు 3 శక్తి నీ లోపలికి వస్తుంది అమ్మా. అప్పుడే వచ్చేస్తుంది. ఎక్కడైతే చెప్పినావో అక్కడనే మర్చిపోతే నీకు 3 వస్తుంది. తర్వాత ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో అంటే మనం వృధా చేసుకుంటున్నాం మాటల ద్వారా, ఆలోచనల ద్వారా. ఆ ప్రాణశక్తి మనలో ఉంది కాబట్టి శ్వాసలోని మర్మం తెలుసుకో, రహస్యం తెలుసుకో. ఏముంది అంటే ప్రాణశక్తి ఉంది, కానీ ఈ ప్రాణశక్తి తక్కువ ఉంది. విశ్వశక్తిని యాడ్ చేయాలి మనం. అంటే పరమాత్మకి ఆ విగ్రహం అద్దము ఏమంటాము? ఇక్కడ అమ్మ ఉంది, ఇక్కడ అమ్మ ఉందమ్మా, ఇక్కడ అద్దం ఉంది. ఈ అమ్మ ఇంట్లో కూడా కనబడుతుంది. ఈ అమ్మకి ఇక్కడ బొట్టు పెడుతున్నాం, పసుపు పెడుతున్నాం, దండ ఎత్తున్నాం, ఆరగిస్తున్నాం, ప్రసాదం పెడుతున్నాం. ఇక్కడ ఉన్న అమ్మకి ఏం పెట్టట్లేదు. ఇప్పుడు ఇదే జరుగుతుంది మనం చేసే. ఇప్పుడు మనం చేసే విగ్రహారాధన అదే. అద్దంలో ఉన్న దేవుడికి పూజ చేస్తున్నాం. అసలైన అమ్మకి అంటే అసలైన పరమాత్మ గీడున్నాడు. ఇందులో చెప్తున్నాడు అహమాత్మ గుడాకేశ. ఈ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు నేను ఎక్కడున్నాను. భగవానుడు ఎవరికి చెప్తున్నాడు? మనకి చెప్తున్నాడు.
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవచ. అంటే నేను ఆత్మని అన్నాను. ఏడన్నా చూసుకోండి, నేను ఫోటోని, నేను విగ్రహాన్ని అని ఎక్కడ రాయను. కాకపోతే ఎందుకు, వాటిని చూస్తే తప్ప మనకి బుద్ధి రావట్లేదు. అంటే శ్రీకృష్ణుని ఫోటో చూసినా, రాముని ఫోటో చూసినా భగవంతుడు అని గుర్తొచ్చి కొంచెం అలాంటి ధర్మం, ఈయన జ్ఞానం అని గుర్తొచ్చి కనీసం అదన్నా పట్టుకుంటామని. అంటే ఈ రూపంలో భగవంతుడు భూమి మీదకి వచ్చి ధర్మాన్ని నేర్పించింది ఈ అవతారంలో. ఈ అవతారంలో వచ్చి కృష్ణుడు జ్ఞానాన్ని నేర్పించిండు, ఆత్మ జ్ఞానాన్ని అని తెలుసుకొని అవి పాటించడం కోసం ఏం చెప్పిపోయింది వాళ్ళిద్దరిని 2 గుళ్ళలో కూడా పెట్టుకున్నాం. కానీ వాళ్ళు ఏం చెప్పిందో పట్టించుకోవట్లేదు, ఆచరణ లేదు. కాబట్టి ఆ గుడికి పోగానే వాళ్ళని చూడంగానే అది గుర్తు రాగానే అది ఆచరించడం కోసం దేవాలయాలు. కానీ అక్కడ మనం వాళ్ళకి అన్ని చేస్తున్నాం, మనమేం తెచ్చుకోవట్లేదు. మనం తెచ్చుకోవాలంటే వాళ్ళు చెప్పింది చేస్తే తప్పకుండా వస్తుంది. ఇక్కడ అమ్మ గీడ పెట్టాలి, ఆడ కాదు. ఈడున్న ప్రాణం ఉన్న అమ్మతో పెట్టాలి, కానీ ప్రాణం లేని ఇదే అద్దంలో కనిపించే బొమ్మకు పెడుతున్నాం. ఇప్పుడు గుడిలో చేసేది మనమని ఆ గుడికి వెళ్ళి ఏం చేయమన్నారు, శ్రీరాముని చూడగానే నమస్కారం చేసి ధర్మాన్ని